ఆయన ఎవరిని తిరస్కారం చేయడు. చాలండి. ఆయన ఎలాంటి బలవంతుడు అంటే చాలా బలవంతుడు. ఆయన ఎవ్వరిని తిరస్కారము చేయడు. ఈరోజు వాక్యం యొక్క సందేశం ఏంటంటే, మనుషుల చేత మనము తృణీకరింపబడతాం, తిరస్కరింపబడతాం. కానీ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా? ధైర్యంగా ఉండాలి. మనుషులు మనల్ని అనేక విధాలుగా మాటలతో చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. మనుషులు మనల్ని తృణీకరిస్తూ ఉంటారు. కానీ దేవుడు బలవంతుడు, దేవుడు శక్తిమంతుడు. ఆయన ఎవ్వనిని కూడా తిరస్కరించడు. ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి ఘోర పాపినైనా సరే దేవుడు హక్కునకు చేర్చుకునే దేవుడు. మనం పోయిన శుక్రవారం మనం ధ్యానించుకున్న వాక్యం ఏంటంటే కన్నీటి ప్రార్థన. మరి కన్నీటి ప్రార్థనలో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకుంటూ వచ్చాం. మరి మీరు చేస్తున్నారా కన్నీటి ప్రార్థన? ఆ కన్నీటి ప్రార్థనలో చాలా విలువ ఉంది. మన కన్నీటిని దేవుడు తన బుడ్డిలో దాచుకుని ఉంచుతాడు. దాన్ని ఎన్నడూ కూడా మనం కార్చే కన్నీరు చూసి ఆయన జాలిపడే దేవుడు. కాబట్టి కన్నీటితో దేవుణ్ణి అడగండి. ఆలోచించము, దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవ్వరిని తిరస్కరింపడు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు హక్కునకు చేర్చుకునే దేవుడు. ప్రార్థనలో ఉన్న శక్తి, ప్రార్థనలో ఉన్న మరి బలము కూడా ఎక్కడ మనకి తప్పిపోదు. దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేసే దేవుడు. మనుషులు మనల్ని తిరస్కరిస్తారు కానీ దేవుడు మనల్ని తిరస్కారం చేయనని ఈరోజు వాక్యంలో దేవుడు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనం. ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కొమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠిరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కుష్ఠిరోగి ఒక కుష్ఠిరోగి ఆయన ఎద్దకు వచ్చాడు, మోకాల్లోని దేవునికి మొర్ర పెట్టుకుంటున్నాడు. ఈ కుష్ఠిరోగం ఉన్న వాళ్ళని మనుషులు తృణీకరిస్తారు. మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళని ఊరి వెలుపల ఉంచుతారు, ఊరి వెలుపలకి పంపించేస్తారు. ఎవ్వరు వాళ్ళతో మాట్లాడరు. మనుషులు వారిని తృణీకరిస్తారు, వారిని దగ్గరకు కూడా రానివ్వరు. అలాంటి వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి ప్రాధేయపడుతున్నాడు. ఏమన్నా తెలుసా? అయా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. అంటే మనుషులు తనని తిరస్కరించారు, మనుషులు ఆయన్ని దూరం పెట్టేశారు. కుష్ఠిరోగం కూడా ఏంటంటే ఒక అంటువ్యాధి. అందుకనే వాళ్ళని ఊరి వెలుపల ప్రాంతానికి పంపించేస్తారు. ఎవ్వరు వారితో మాట్లాడరు, ఎవ్వరు వారి దగ్గరికి వెళ్ళరు. అలాంటి వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి ప్రాధేయపడుతున్నాడండి. ఏమనంటే, అయా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవన్నప్పుడు ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? నాకు ఇష్టమే. కనికరపడ్డాడు ఆయన మీద, కుష్ఠిరోగి మీద. ప్రభు అయిన యేసు ప్రభువారు ఆయన మీద కనికరపడ్డాడు. నాకు ఇష్టమే. చూడండి, అందరూ మనుషులు ఆయన్ని దూరం పెట్టేసినా కానీ దేవుడు హక్కునకు చేర్చుకొని ఆయన ముట్టి ఏం చేశాడండి? స్వస్థత దయచేశాడు. ఈరోజు నువ్వు మనుషుల చేత తృణీకరింపబడుతున్నావా? మనుషుల చేత దూషింపబడుతున్నావా? అవన్నీ పక్కన పెట్టేసి దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేయి. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రాధేయపడు. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. మనుషులు ఇప్పుడున్న పరిస్థితుల్లో లోకములో మనుషులు ఎలా ఉన్నారంటే, డబ్బు ఉంటేనే మనుషులు గౌరవం. ఎలాంటి వారైనా సరే వాళ్ళు డబ్బు ఉన్నా
మనం వాళ్ళు కారులో తిరుగుతూ ఒక గొప్ప అధికారంలో ఉంటే మనుషులు ఏం చేస్తున్నారు తెలుసా? హక్కునకు చేర్చుకుంటున్నారు. ఏమీ లేకపోతే మనుషులు ఏం చేస్తున్నారు తెలుసా? పక్కన పెట్టేస్తున్నారు. కనీసం మన మొఖం గూడా చూడ్డానికి ఇష్టపడట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ లోకంలో మనం జీవిస్తుంటాం. ఏమున్నా లేకపోయినా మనము దేవుని పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా దేవుడు మన మీద కనికరం చూపిస్తాడు. జార్జ్ ముల్లర్ గారనే ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు. ఆయన జర్మనీ దేశంలో 1905 సంవత్సరంలో ఆయన జన్మించాడు. ఆయన కుటుంబము ఒక అన్యుల కుటుంబము. అంత ఎలా అంటే భద్రతలో పెరిగిన వ్యక్తి కాదు. ఫ్రెండ్స్‌తో కలిసి దొంగతనాలు చేస్తూ అల్లరి చిల్లరగా తిరుగుతున్న వ్యక్తి జార్జ్ ముల్లర్ గారు. అలాంటి వ్యక్తి యవ్వన కాలం వచ్చిన తర్వాత అంటే 1825 సంవత్సరంలో వచ్చిన యవ్వన స్థితికి వచ్చిన తర్వాత తన స్నేహితుడు ఒకతను "పలానా చోట ప్రార్థన జరుగుతుంది. మనం వెళ్దాం పదా" అంటే ముందు నిరాకరించాడంట. తర్వాత తన స్నేహితుడు బ్రతిమిలాడి ఆ ప్రార్థనకి తీసుకొచ్చాడు. అక్కడ అందరూ కూడా కన్నీటితో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఎందుకు వీళ్ళు ఇంత ఇదిగా ప్రార్థన చేస్తున్నారు? ఇంత ఇదిగా ఆయనకి మొర్ర పెట్టుకుంటున్నారంటే ఆయనలో ఏదో గొప్పతనం ఉంది. ఎవరసలు ఈ దేవుడు ఎవరు అనని ఆయన తన స్నేహితుడిని అడిగాడంట. అప్పుడు తన స్నేహితుడు బైబిల్ ఇచ్చాడంట. ఇదిగో ఈ గ్రంథం చదువు. యేసు ప్రభు యొక్క గొప్పతనం నీకు తెలుస్తుంది. ఈ గ్రంథాన్ని చదువు అనని ఒక గ్రంథాన్ని ఆహ్, పవిత్ర గ్రంథాన్ని ఆయన చేతికిచ్చినప్పుడు ఆయన తన రూమ్‌లోకి వెళ్ళి చదువుతున్నప్పుడు ఆయన హృదయము తెరవబడింది. ఇంత కనికరము కలిగిన దేవుడా! ఇంత గొప్ప దేవుడా! ఇన్నాళ్ళు నేను ఈ దేవుడిని ఎందుకు విడిచిపెట్టాను అని ఎంతో భారంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవుడు తనని దర్శించాడు. అప్పుడు అనుకున్నాడు, దేవుని కొరకు నేనేదైనా చేయాలి. దేవుని కొరకు నేను నిలబడాలి అనే ఆశతో ఆయన జర్మనీ నుంచి ఇంగ్లాండ్ దేశం వెళ్ళి అక్కడ అక్కడ ప్రాంతం అంతా తిరుగుతుంటే కొంతమంది అనాథ పిల్లలు ఆయనకి కనపడ్డారంట. వాళ్ళని చూడంగానే ఆయనకి ఒక కనికరము, జాలి ఆళ్ళ మీద కలిగింది. వెళ్ళి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తూ, "ప్రభువా, ఈ అనాథ బిడ్డల కోసం నేనేదైనా చేయాలి. మీరు నాకు సహాయం చేయండి ప్రభువా" అనని జార్జ్ ముల్లర్ గారు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన యొక్క మనస్సును తెరిచి తన దగ్గరున్న డబ్బంతా ఖర్చు పెట్టి ఒక రూమ్‌లో రెంట్‌కి తీసుకొని ఒక అనాథాశ్రమాన్ని ప్రారంభించారు. 30 మందితో ప్రారంభమైన ఆ అనాథాశ్రమము 10,000కు చేరిందంట. ఎంత గొప్పగా దేవుడు దీవించాడంటే తన దగ్గర డబ్బు లేదు, కోట్లు లేవు, ఏమీ లేవు. కానీ ఒక్కటే ఒక్క ఆయుధము ప్రార్థన. ఈ దేవుడు కనికరము కలిగిన దేవుడు, ఖచ్చితంగా సహాయం చేయగలిగిన దేవుడు అనని నమ్మాడు, విశ్వసించాడు. ఒకరోజంట మరి వాళ్ళందరికీ పిల్లలందరికీ ఫుడ్ పెట్టాలి. అందరూ కూడా డైనింగ్ హాల్‌లో కూర్చొనున్నారంట. అయితే కిచెన్‌లో సామాన్లు లేవు. వండడానికి ఆహార పదార్థాలు లేవు. ఏమీ లేవు. పాలు లేవు. ఏమి లేవు. పిల్లలందరూ అలా కూర్చొనున్నారు. ఈయనొచ్చి చూస్తే ఏమీ లేవు. ఆయన అన్నాడంట, మీరందరూ ఆ ప్లేట్స్ అక్కడ పెట్టి అక్కడే మోకాళ్ళెయ్యండి. దేవుడు ఇప్పుడు గొప్ప కార్యము చేయబోతున్నాడు అని. అందరూ మోకాళ్ళేసి, ప్రభువా, మీరు మాకు పంపిస్తున్న ఆహారాన్ని బట్టి నీకు వందనాలని అందరూ 2 చేతులెత్తి దేవుణ్ణి స్తుతించారంట. ప్రతి మనిషి కూడా ప్రార్థన చేస్తాడు కానీ, ప్రార్థన చేసిన చేస్తూనే సొంత ప్రయత్నాల మీద ఆధారపడుతూ ఉంటారు. ఒక పక్కన ప్రార్థన చేస్తారు. ఇంకో పక్క ఫర్ ఎగ్జాంపుల్ మనకి డబ్బులు అవసరమై ఉంది. ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ప్రార్థనలోనే ఉండం. ఎవరినన్నా అడుగుతాం. ఎవరినన్నా ఫోన్లు చేసి వాళ్ళని అడగాలి, వీళ్ళని అడగాలని అడుగుతూ ఉంటాం. కానీ జార్జ్ ముల్లర్ గారు అలా చేసేవాళ్ళు కాదంట. ఎవ్వరిని అడిగేవాళ్ళు కాదంట. మనుషుల వైపు చేతులు కూడా చాచేవాడు కాదంట. ఒక్కటే మార్గం ప్రార్థన. తన రూమ్‌లోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసేవాడు. ఆ బిడ్డలందరినీ అలా కూర్చోబెట్టి, ఇప్పుడు నువ్వు పంపిస్తున్న ఆహారం కొరకై ప్రభువా నీకు వందనాలని ప్రార్థన చేస్తూ ఉండగా, ప్రార్థన అవుతున్న లోపే ఒక అతనొచ్చి తలుపు కొట్టారంట. తలుపు కొట్టి ఆయన అంటున్నాడంట, "అయ్యా, ఈ రొట్టెలు మీకోసమే తీసుకొచ్చాను.
రాత్రి నాకు దేవుడు ఒక ప్రేరేపణ కలిగించాడయ్యా. నువ్వు కొంతమంది బిడ్డలున్నారు, వాళ్ళ కొరకు నువ్వు రొట్టెలు తయారు చేయాలని నాకు చెప్పాడు. ఇదిగో మీకోసం నేను రొట్టెలు తీసుకొనొచ్చాను, తీసుకోండయ్యా అనని ఆయన మాట్లాడుతుండగానే ఇంకొక వ్యక్తొచ్చి, పాల వ్యాపారం చేసే వ్యక్తి ఒక లారీలో పాల టిన్‌లన్నీ వేసుకొని వెళ్తున్నాడంట. ఏమైందో తెలీదు. అనాథాశ్రమం దగ్గరకొచ్చేసరికి ఆ టైరు సడెన్‌గా పగిలిపోయింది. సడెన్‌గా పగిలిపోయేసరికి హల్లెలూయా! హల్లెలూయా! సడెన్‌గా పగిలిపోయేసరికి ఆ పాల వ్యాపారి వచ్చి, "అయ్యా! నాకు వెళ్ళే మార్గం లేదు. ఈ పాలన్నీ మీ పిల్లలకివ్వండి." హల్లెలూయా! హల్లెలూయా! దేవుని కార్యాలు అంత అద్భుతంగా ఉంటాయి. ప్రతి విషయంలో కూడా ఆయన దేవుని మీదే ఆధారపడేవాడు. మనుషుల దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపేవాడు కాదు. ఈరోజు నేను ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీవు దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడు. మనుషుల దగ్గరకు నువ్వు వెళ్ళొద్దు. మనుషుల సహాయం నువ్వు కోరొద్దు. ప్రార్థన చేయి. దేవుడు ఎవరిని ప్రేరేపిస్తాడో తెలియదు కానీ ఎవ్వరో మన దగ్గరకు వచ్చి మన డోరు కొడతారండి. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. మనుషుల వైపు చూడకండి. మనుషులు మనల్ని మన ముందు ఒక రకంగా మాట్లాడతారు. మన కష్టాలన్నీ చాలామంది అంటారు, మనకి ఏదైనా సమస్యలు, బాధలు ఉంటే ఎవరితోనన్నా చెప్పుకుంటే కష్టాలు తీరిపోతాయండి అని అంటారు. ఎవరితో చెప్పుకున్న మన కష్టాలు తీరవు. వాళ్ళు ఇంకా మన ముందు జాలిగా మనతో మాట్లాడతారు. మన పక్కకు వెళ్ళి మన గురించి తప్పుగా మాట్లాడతారు. ఈమెకి ఎప్పుడు చూడు కష్టాలే. ఎప్పుడు చూడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటది అనని మన గురించి పక్క వాళ్ళతో మాట్లాడుతుంటారు. కానీ నీవు ఆ మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పే బదులు దేవుని సన్నిధికి వచ్చి లేదా నీ గృహంలోనే మోకరించి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఏది అవసరమో అది నీ తలుపు దగ్గరకే తీసుకుని వస్తాడు. 10,000 మంది పిల్లల్ని ఆయన బట్టలు కావాలన్నా, పిల్లలకి బుక్స్ కావాలన్నా, బ్యాగులు కావాలన్నా, ఏది కావాలన్నా సరే ప్రార్థన. వెళ్ళిపోయి తన రూమ్‌లో మోకరించి ప్రార్థన చేసి, ప్రభా నాకిది కావాలి. నువ్వు నాకు పంపించు. ఈ పిల్లల కోసం నువ్వు పంపించు ప్రభువా అనని ఆయన 2 చేతులు దేవుని వైపు చాచి అడిగేవాడు. ఈరోజు నువ్వెవరిని అడుగుతున్నావు? దేవుడిని అడుగుతున్నావా? మనుషుల వైపు చూస్తున్నావా? మనుషులు నాకేదన్నా ఇస్తారని మనుషుల మీద నువ్వు ఆశపడుతున్నావా? మనుషుల వైపు చూడొద్దు. ఆలోచించుము. ఆయన బలవంతుడు. ఆయన ఎవ్వరిని తిరస్కరించడు. ఆయన అందరినీ కూడా హక్కునకు చేర్చుకునేవాడు. దేవుని మీద ఆధారపడితే ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. 5 బిల్డింగులు కట్టించాడంటండి. ఆయన దగ్గర ఒక్క రూపాయి లేదు. ఒక్క రూపాయి లేదు. దేవుని సహాయమే. అనాథాశ్రమాలు 5 పెద్ద పెద్ద బిల్డింగులు ఇంగ్లాండ్ దేశంలో కట్టించి గొప్పగా అనేక మంది ఆ యొక్క అనాథ పిల్లల నుంచి అనేక మంది యవనస్తులను ఒక గొప్ప సేవకులుగా తయారు చేశాడు. ఒక ప్రార్థనే మన పరిస్థితులను మార్చేది. ప్రార్థనే. మనుషులు మనల్ని తిరస్కరిస్తారు, మనుషులు మనల్ని నిందిస్తారు. అవన్నీ మా జీవితాల్లో మేము అనుభవిస్తూనే వచ్చాం. మన ముందు ఒక రకంగా మాట్లాడతారు, మన వెనుక ఇంకొక రకంగా మాట్లాడతారు. ఇంట్లోనే మనకి తిరస్కారం వస్తూ ఉంటుంది. ఇంటిలోనే మనల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ బాధపడొద్దు. దేవుని వైపు చూడు. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు మనల్ని నిలబెడుతూ ఉంటాడు. చూడండి, ఎబ్బేజు ఎబ్బేజు అంటే ఏంటండి? వేదన. ఎబ్బేజు అంటే వేదన, అంటే బాధ. అంటే తన తల్లి తనను చాలా వేదనతో కన్నది కాబట్టి తనకు ఎబ్బేజు అని పేరు పెట్టింది. అంటే తన అన్నదమ్ముల మధ్య కూడా చాలా తిరస్కారం పాలయ్యాడు. కానీ దేవుని వైపు చూశాడు. దేవుడు బహుగా ఎబ్బేజును ఆశీర్వదించాడు. దేవుడు ఎవ్వరిని తిరస్కరించడండి. దేవుడు మనందరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే దేవుడు. మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపు చూడండి. దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము
11వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానినిగాను అధిపతినిగాను అతన్ని నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. ఈ యెఫ్తా ఎవరంటే పరాక్రమశాలి, బలాఢ్యుడు. ఈయన ఒక వేశ్య కొడుకు. మొదటి వచనం ఇంకోసారి చదువుదాం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనును. గిలాదు భార్య అతనికి కుమారుని కనగా వారు పెద్దవారై, యెఫ్తాతో నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనుక తన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యమేమి లేదని యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపక అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. ఈ యెఫ్తా ఎవరు అంటే ఒక వేశ్య కొడుకు. వీళ్ళు యెఫ్తాని అందరూ కూడా ఈయన్ని తిరస్కరించారు. ఆయన్ని ఎలా అంటే ఒక అన్య స్త్రీకి పుట్టిన వాడవు, నీకు ఇక్కడ స్థానము లేదు, నువ్వు వెళ్ళిపో అని తనని పంపించేశారు. మనుషులు తనని దూరం పెట్టేశారు. కానీ దేవుడు తనని దీవించాడు. ఇక్కడ మనం చూసినట్లయితే అధికారుల అందరి ఎదుట తనని ఒక గొప్పగా నిలబెట్టాడు. ఎవరైతే పంపించేశారో, ఎవరైతే నిందించారో, నువ్వు ఒక అన్య స్త్రీకి పుట్టిన వాడవని, నువ్వు ఒక వేశ్య కొడుకు అని ఎవరైతే మనుషులందరూ తనని తిరస్కరించారో, తనని పంపించేశారో, వాళ్ళే మరలా తీసుకొచ్చారండి. ఒక యుద్ధంలో తనకి దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఒక అధిపతిగా, ఒక ప్రధానమంత్రిగా తనను ఒక గొప్ప స్థానంలో ఎవరైతే పంపించేశారో వాళ్ళే తిరిగి తీసుకొచ్చారు. మనుషులు నిన్ను ఎలా అంటే వారి మాటలు చాలా ఎలా మనసుని బాధ కలిగించేటట్లుగా మాట్లాడతారు, చాలా ఇబ్బంది పెడతారు. ఆ మాటలు మన హృదయాన్ని చాలా బాధకరంగా మనము కొన్నిసార్లు చాలా ఏడుస్తూ ఉంటామండి. మా జీవితంలో కూడా అదే జరుగుతూ వచ్చింది. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు మామయ్య విజయవాడ వస్తానంటే మేము వద్దని చెప్పాం. వద్దు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, వద్దు మామయ్య వెళ్ళొద్దు అనని, వద్దు డాడీ అని చాలా నచ్చ చెప్పాడు ఆయన. కానీ ఆయన మా మాట వినలేదండి. మీతో నాకు అవసరం లేదు అన్నట్లుగా ఆయన వచ్చేసాడు విజయవాడ. వచ్చిన 3 monthsకే ఆయనకి పెరాలసిస్ వచ్చింది. చాలా బాధపడ్డాడు. మాట వినలేదు. మీతో నాకు అవసరము లేదు అనని మమ్మల్ని విడిచి ఆయన వచ్చేసాడు. కానీ దేవుడు ఎలా నిలబెట్టాడంటే, నిజంగా మేము ఇక్కడికి వచ్చాము, ఆయన మేము పోషించేటట్లుగా దేవుడు చేశాడు. ఏమీ లేకుండా విజయవాడ వచ్చాము, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. మనుషులు చాలా అనుకున్నారు, హైదరాబాద్లో ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర చాలా ఉంది అని అనుకున్నారు. మేము ఎప్పుడైతే విజయవాడ వచ్చామో మా బంధువులందరూ వీళ్ళ దగ్గర ఏమీ లేదు అని చాలా దూరం పెట్టేశారు. దేవుని పాదాలు పట్టుకున్నామండి. దేవుని పాదాలు పట్టుకున్నాం. దేవుని యందు భయభక్తులతో, దేవుని మీద విశ్వాసముతో ఆ నిందలు, అవమానాలు చాలా భరించుకుంటూ వచ్చాం. మా బంధువులు ఎవరైనా మేము కొంచెము రెంట్ కట్టాలి, మనీ హెల్ప్ చేయమని అడిగితే వాళ్ళు అనేవాళ్ళు, వేరే వాళ్ళకైతే ఇస్తాం కానీ మీకు మాత్రం ఇవ్వడానికి మా మనసు రావట్లేదు అనేవాళ్ళు. ఆ విషయాలన్నీ తెలిసినప్పుడు మనసుకి చాలా బాధ అనిపించేది. మనుషులు నిన్ను తృణీకరించవచ్చు, కానీ దేవుడు నిన్ను దర్శించే దేవుడు, దేవుడు నిన్ను హక్కునకు చేర్చుకునే దేవుడు. ఈరోజు ఆయన మమ్మల్ని ఘనంగా తన పరిచర్యలో నిలబెట్టుకున్నాడు. ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు. ఈ యొక్క యెఫ్తాని ఆ దేశం నుంచి పంపించేశారు.
వేశ్య కొడుకని, నీకు ఇక్కడ స్వాస్థ్యము లేదు అని, నీకు ఇక్కడ ఏమీ లేదు అని ఆయన్ని పంపించేశారు. ఎవరైతే పంపించారో వాళ్ళే మరలా తీసుకొచ్చి అధికారంలో నిలబెట్టారు. దేవుడు ఒకవేళ మనుషులు నిన్ను తృణీకరిస్తున్నారేమో, మనుషులు నిన్ను దూషిస్తున్నారేమో, నువ్వు బాధపడొద్దు. దేవుడి వైపు చూడు, దేవునికి మొర్ర పెట్టుకో. అదే మనుషుల ముందు నిన్ను ఒక ఘనమైన సాక్షిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు జీవితంలో మనం చూసుకున్నట్లయితే మనందరికీ తెలుసు యోసేపు యొక్క జీవిత చరిత్ర. ఆయన మరి అన్నదమ్ముల చేత దూషింపబడ్డాడు, అమ్మివేయబడ్డాడు, ఎంతో బాధపడ్డాడు, ఎంతో వేదన చెందుతూ వచ్చాడు. అక్కడ చూడండి, ఆదికాండము 37వ అధ్యాయము 19, 20 వచనాలు. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీన్ని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీనిని తీసివేసనని చెప్పుదము. అప్పుడు వీని కలలేమగునో చూతుము రండని ఒకనితోనొకడు మాటలాడుకొనిరి. చూడండి, అన్నదమ్ములు యోసేపు మీద ఎంత కుట్ర పన్నారు. ఇతన్ని ఎలాగైనా చంపేయాలి. తన సొంత తమ్ముడే. ఏంటంటే తన మీద ఒక అసూయ. ఈ కలలు కని నాకు దేవుడు ఈ దర్శనం చూపించాడు, మీరందరూ కూడా నా పన మధ్యలో ఉంది, మీ పనులన్నీ నాకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయని తనకు దేవుడు చూపించిన దర్శనం మొత్తాన్ని తన అన్నలతో చెప్పినప్పుడు, మేము ఇతనికి సాష్టాంగ నమస్కారం చేయడం ఏంటి, మాకన్నా చిన్నవాడు అని అతని మీద ఒక అసూయ పెంచుకున్నాయి. తను వస్తుంటే ఎలాగైనా ఇతన్ని చంపేయాలి, ఎలాగైనా ఇతన్ని చంపేయాలని ఒక ఆలోచన వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళు చంపకుండా ఏం చేశారండి, వేరే అంటే ఒక గోతులో పడేశారు. మరలా తన్ని పైకి తీసి ఐగుప్తీయులకు అమ్మేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత యోసేపు చాలా కష్టాలు పడ్డాడు. కానీ నమ్మకం, దేవుడు చూపించిన దర్శనము ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు, నా పట్ల దేవుడు ఉన్నాడు అన్న విశ్వాసముతో అన్నీ కూడా భరిస్తూ వచ్చాడు. అక్కడున్న పనులన్నీ చేశాడు. తను వచ్చిన తర్వాత ఆ ఎగుప్తి రాజును దేవుడు ఎంతగా దీవించాడో రాజుకి అర్థమైంది. ఒక పొజిషన్లో దేవుడు ఉంచాడు. తర్వాత మరి పోతిఫర్ భార్యతో పాపం చేయమని తను ప్రేరేపించినప్పుడు, నేను దేవునికి విరుద్ధముగా పాపము చెయ్యను అని చాలా ఖచ్చితంగా నిలబడ్డాడు. అక్కడ కూడా తనకి అవమానమే. అక్కడ కూడా ఆయన మనుషులు తిరస్కరించారు, తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. మరలా దేవుడు తనని జ్ఞాపకం చేసుకొని ఫరో తర్వాత ఒక గొప్ప స్థానములో ప్రధానిగా దేవుడు నిలబెట్టాడు. తన కుటుంబంలోనే తన్ని తిరస్కరించారు, కానీ దేవుని పాదాలు పట్టుకొని ప్రాధేయపడ్డాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. ఈ సమయంలో కుటుంబంలో ఒక రకమైన తిరస్కారం నీకు ఉంటుందేమో, ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రోజు ఒక ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలబెడతాడు. యోసేపుని నిలబెట్టిన దేవుడు నిన్ను నిలబెట్టలేడా? ఖచ్చితంగా నిలబెడతాడు. ఎప్పుడంటే నువ్వు పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడినప్పుడు, పరిపూర్ణంగా దేవుని వైపు నువ్వు చూసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిలబెడతాడు. తర్వాత చూడండి, తర్వాత ఏం జరుగుతుందంటే ఆ దేశంలో కరువు వస్తుంది. ఆ కరువు భారం ఎక్కువైపోయి అన్నదమ్ములందరూ ఐగుప్తు దేశానికి వస్తారు. ఆదికాండము 43వ అధ్యాయము 25వ వచనం. ఆ మనుషుడు వారిని యోసేపు ఇంటికి తీసుకొని వచ్చి వారికి నీళ్ళియగా వాళ్ళు కాలు కడుక్కొనిరి. మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించెను. అక్కడ తాము భోజనము చేయవలెనని వినిరి గనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చు వేళకు తమ కానుకను
సిద్ధము చేసిరి. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులలో ఉన్న కానుకలను ఇంటిలోనికి తెచ్చి అతనికి ఇచ్చి అతని నేలను సాగిలపడిరి. అప్పుడు మీరు చెప్పిన ముసలవాడైన మీ తండ్రి క్షేమంగా ఉన్నాడా, అతడు ఇంకా బ్రతికి ఉన్నాడా అని వారి క్షేమ సమాచారము చాలము. ఇక్కడ యోసేపు ఇంటి లోపలికి వచ్చాడు. అక్కడ వాళ్ళు ఏం చేశారండి? నేలకు సాగిలపడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ అన్నలైతే తనను దూషించారో, ఏ అన్నలైతే గోతిలో పడేశారో, ఏ అన్నలైతే తిరస్కారంగా తన మీద మాట్లాడుతూ వచ్చారో, అదే అన్నలు ఏం చేశారండి? నేలకు సాగిలపడ్డారు. చూడండి, దేవుని మీద ఆధారపడ్డాడు యోసేపు. దేవుడు చూపించిన దర్శనం అక్కడ నెరవేరుతూ వచ్చింది. ఆ అన్నలందరినీ గుర్తుపట్టి వాళ్ళు పట్టుకొని గట్టిగా ఏడుస్తాడు, ఎంతగానో బాధపడుతుంటాడు. అక్కడ అంటాడు, ఈ కరువు వస్తుందని దేవునికి ముందుగానే తెలిసి దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు. ఎంత గొప్ప మాటలు అంటే, ఈ ఆది కాండంలో యోసేపు యొక్క జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు కొత్త కొత్త విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు బైబిల్ చదివినా కొన్ని గ్రంథాలు చదువుతున్నప్పుడు మన హృదయం ఏమవుతుందంటే చాలా ఎంతో సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. కొత్త కొత్త విషయాలు దేవుడు మనకి తెలియపరుస్తూ ఉంటాడు. ఎవరైతే తిరస్కరించారో, ఎవరైతే బాధ పెట్టారో వారే వచ్చి తన ముందు నేలన, చూడండి, నేలన అంటే పూర్తిగా తగ్గించుకోవడం. మనుషులు నిన్ను తిరస్కరిస్తున్నారని నువ్వు బాధపడుతున్నావేమో, ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ ముందు వాళ్ళ ముందే నిన్ను ఒక గొప్ప ఉన్నతమైన స్థానములో దేవుడు నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు జీవితంలో చేసిన దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కూడా చేస్తాడు. పరిపూర్ణంగా మనము ఆయన మీద ఆధారపడాలి. నీవు తప్ప మాకు వేరే ఆధారం లేదు ప్రభువా అని పరిపూర్ణంగా మనము ఆయన మీద మనం ఆధారపడినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడండి. ఈ బల్బుని, లైట్ని కనిపెట్టింది ఎవరండి? థామస్ అల్వా ఎడిషన్. క్వశ్చన్లు అడగడం ఎక్కువ అలవాటు అయిపోయింది. 17 సంవత్సరాల నుంచి ఈ టీచింగ్ జాబ్లో ఉండి ఉండి క్వశ్చన్లు ఎక్కడికి వెళ్ళినా కూడా వాక్యం చెప్పేటప్పుడు ముందు క్వశ్చన్లు అడగడం అలవాటు అయిపోయింది. ఈ బల్బుని కనిపెట్టింది థామస్ అల్వా ఎడిషన్. చిన్నతనంలో స్కూల్లో టీచరు అతన్ని ఒక స్లిప్ రాసి పంపించిందంట. ఈ అబ్బాయి దేనికి పనికిరాడు, ఇతనికి మేము చదువు చెప్పలేం, ఇంత మూర్ఖుడు అంటే ఈ అబ్బాయి దేనికి పనికిరాడు, ఈ అబ్బాయి వేస్ట్, అందుకనే మేము స్కూల్ నుంచి ఇతన్ని పంపించేస్తున్నామని ఒక స్లిప్ రాసి ఆ స్లిప్ ఇచ్చి ఇంటికి పంపించేసిందంట. తల్లి చదివింది, ఎంతో వేదన పడింది, బాధపడింది. ఆ బాబు వచ్చి, అమ్మ టీచర్ ఏం రాశారమ్మా అందులో అని అంటే, తల్లి చెప్పిందంట, అయ్యా నువ్వు చాలా జ్ఞానం గలవాడివి, నువ్వు చాలా తెలివి గలవాడివి, ఆ టీచర్ నీకు చదువు చెప్పేంత జ్ఞానం ఆ టీచర్కి లేదంట, అందుకని నిన్ను ఇంటికి పంపించేసిందానని చెప్పి ఆ తల్లి ఆ యొక్క స్లిప్ని ఒక పెట్టెలో పెట్టి భద్రపరిచి ప్రతిరోజు కూడా కుమారుడి కొరకు కన్నీటితో ప్రార్థన చేసేదంట. అలా కొన్ని సంవత్సరాలు గడిచింది. నిజంగా దేవుడు ఆ బిడ్డని ఆశీర్వదించాడు. ఒక గొప్ప శాస్త్రవేత్త. ఈ లైట్, ఈ వెలుగు, ఆయన ఎన్నో ఫెయిల్యూర్స్ తన జీవితంలో వచ్చినా కూడా మరలా 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 ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తల్లి చేసిన ప్రార్థన ఈరోజు లోకానికి వెలుగుని ఇచ్చిందనమాట. ఒకరోజు తల్లి చనిపోయింది. ఆ బాక్స్ తీసి చూసినప్పుడు అందులో రాస్తున్న దాన్ని చూసి చాలా ఏడ్చాడంట. నా తల్లి చేసిన ప్రార్థనే ఈరోజు నన్ను ఈ స్థితిలో ఉంచింది. నువ్వు అడుగు దేవుణ్ణి,
ఎంత గొప్పగా ఆ రోజు తనని తిరస్కరించారు. స్కూల్లో అందరూ తిరస్కరించారు. కానీ దేవుడు ఒక గొప్ప వెలుగుగా తనని నిలబెట్టాడు. నా జీవితాల్లో కూడా దేవుడు అలాంటి అద్భుతాలు చేస్తాడండి. ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడండి. ఈరోజు నేను నిలబడి సాక్షిగా నిలబడ్డానంటే నా జీవితంలో దేవుడు చేశాడు కాబట్టి ఈరోజు ఆయన సాక్షిగా నిలబడ్డాను. మాట్లాడడమే రాని నన్ను దేవుడు తన సువార్తను ప్రకటించి ఒక బిడ్డగా మార్చుకున్నాడు. నిజం చెప్తున్నానండి, నిజంగా 10 మందిలో నిలబడి మాట్లాడాలంటే నాకు ఎంత భయం అంటే అంత భయం. మాట్లాడడం రాదు. దేవుడిని అదే అడుగుతూ వచ్చాను, ప్రభా నాకు మాట్లాడడం నేర్పించు. ఎవరన్నా గొప్ప దైవ సేవకురాళ్ళు వాళ్ళు స్టేజ్ మీద నిలబడి వాళ్ళు వాక్యం చెప్తుంటే నేను అడిగేదాన్ని, ప్రభా నన్ను కూడా అలా నిలబెట్టవా, నన్ను కూడా అలా నిలబెట్టవా ప్రభా, నాకైతే అర్హత లేదు, మాట్లాడే శక్తి నా దగ్గర లేదు, మాట్లాడడం నాకు రాదు. వాళ్ళంటే గొప్ప గొప్ప చదువుకున్నారు, గొప్ప గొప్పగా మరి విదేశాలకు వెళ్ళి ట్రైనింగ్ చేశారు, నాకైతే మాట్లాడడం రాదు, నువ్వు నన్ను నిలబెట్టవా ప్రభా అని వాళ్ళను చూసినప్పుడు అలా దేవుణ్ణి కన్నీటితో నేను అలానే అడుగుతూ ఉండేదాన్ని. ఒకరోజు పరిస్థితులను బట్టి చాలా భారంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు నాకు చూపిస్తున్న దర్శనం ఏంటంటే, మా ఇంటి వెనకాల ఒక యాపిల్ చెట్టు ఉంది, దాని నిండా ఫ్రూట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నా చుట్టూరు చాలామంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళందరికీ నేను కోసిస్తున్నట్లుగా దేవుడు ఒక దర్శనం నాకు చూపించాడు. అది చూసి, ప్రవ్వా నాకు అంత అర్హత ఉందా, నిజంగా నేను ఈ వాక్యాన్ని నేను బోధించగలనా? చిన్నతనం నుంచి హాస్టల్లో పెరిగాను, నాకు తెలియదు, ఏమి రాదు, బయట ప్రపంచం నాకు తెలియదు ప్రవ్వా, నేను నిజంగా ఆ విధంగా చేయగలనా అని నాలో నేనే ప్రశ్నించుకుంటూ ఉండేదాన్ని. ఇంకొకసారి దేవుడు ఏం దర్శనం చూపించాడంటే, ఒక నది ఉంది, ఆ నదిలో చాలా తక్కువ నీళ్ళు ఉన్నాయి, కానీ చేపలు దాని నిండా ఉన్నాయి. ఆ చేపలను పట్టి బుట్టలో వేస్తున్నట్లుగా దేవుడు చూపిస్తూ వచ్చాడు. ప్రభువా నువ్వు ఇంత విధిగా నాకు చూపిస్తున్నావు, నీ వాక్యాన్ని చెప్పే అర్హత నాకు లేదు, నీ చిత్తం అయితే నిలబెట్టుకో ప్రభువా అని దేవుణ్ణి అడుగుతూ వచ్చాను. నిజంగా నా గృహంలోనే దేవుడు నెలకొకసారి ప్రార్థన జరిగేది. అట్లా నన్ను దేవుడు నిలబెట్టుకొని తన వాక్యాన్ని ప్రకటించే ఒక సాధనంగా దేవుడు వాడుకుంటున్నాడు. నిజంగా దేవుడు చూపించిన దర్శనము ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడండి. యోసేపు కూడా దేవుడు తన చిన్నతనంలో దర్శనం చూపించాడు, నీ అన్నలు వచ్చి నీకు అంటే సాష్టాంగ పడతారని. అలానే తన అన్నలందరూ కూడా నేలకు తగ్గి తనకు సాష్టాంగ పడ్డారండి, నమస్కారం చేశారు. మనుషులు నిన్ను దూషించవచ్చు, నిందించవచ్చు, నువ్వు దేనికి పనికి రావు, నీ వల్ల ఏమి కాదు అని నిన్ను అనొచ్చు, బట్ కానీ దేవుడు మాత్రం నీవు నాకు విలువైన పాత్రవమ్మ, విలువైన బిడ్డవమ్మ అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆలోచించుము, దేవుడు బలవంతుడు, ఎవ్వరిని కూడా తిరస్కరించడు, అందరి మీద కనికర పడే దేవుడు. నీ ఇంటిలో నీకు తిరస్కారం ఉండొచ్చు, కానీ దేవుని వైపు చూడు, ప్రవ్వా నువ్వు నన్ను నిలబెట్టుకో, నన్ను దీవించు ప్రవ్వా, నన్ను ఆశీర్వదించు ప్రవ్వా అని నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడతావో ఖచ్చితంగా నిన్ను నిలబెట్టుకుంటాడు. అర్హత లేని మనల్ని పనికొచ్చే పాత్రలుగా దేవుడు వాడుకుంటాడు. అడగండి దేవుణ్ణి, బ్రతిమిలాడండి దేవుణ్ణి. మన దేవుడు కనికరము కలిగిన దేవుడు. యోసేపు జీవితంలో చేసిన దేవుడు మన జీవితంలో కూడా ఖచ్చితంగా చేస్తాడండి. దేవుడిని అడగండి, దేవుడు గొప్ప దేవుడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం. వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూసి 7 చదవమ్మా. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను,
మనుషులు పై రూపమును లక్ష్య పెట్టెదరు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దావీదు గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఒక గొర్రెలు కాచుకునే దావీదును దేవుడు ఎంతగా రాజుగా నిలబెట్టాడంటే, నిజంగా గొర్రెలు ఎక్కడో ఒక కొండ ప్రాంతంలో గొర్రెలు కాచుకుంటూ పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉండేవాడు. సమూయేలుతో దేవుడు చెప్పాడు, యెషయా దగ్గరకు వెళ్ళు, అతనికి కుమారులు ఉన్నారు, 7 కుమారులు ఉన్నారు, వాళ్ళల్లో అంటే కుమారులు ఉన్నారు, వారిలో ఒకరిని నువ్వు అభిషేకించు వెళ్ళు అనని దేవుడు సమూయేలు ప్రవక్తని పంపించాడు. అయితే సమూయేలు ప్రవక్త అక్కడికి వెళ్తాడు. అక్కడ వెళ్ళి అక్కడ వాళ్ళ కొడుకుల్ని పిలిచినప్పుడు మొదటి కొడుకుని చూసి చాలా బలంగా ఉన్నాడు, బలవంతుడు, ఇతనేనేమో దేవుడు ఎన్నుకున్నవాడు అని అనుకొని అభిషేకించడానికి వెళ్తుంటే దేవుడు అన్నాడు, ఇతను కాదు. అలా ఆ 7 కుమారులని నిలబెట్టినప్పుడు వీళ్ళలో ఎవరు కాదు అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇంకెవరన్నా ఉన్నారా అంటే అక్కడ వాళ్ళు చెప్తున్న సమాధానం ఏంటో తెలుసా? ఉన్నాడండి ఒకడు, ఉన్నాడండి ఒకడు, గొర్రెలు కాచుకునేవాడు, అతన్ని కూడా పిలిపించు. అతను వస్తుండగానే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను ఎన్నుకొనే వ్యక్తి, ఇతని నువ్వు అభిషేకించు అనని దావీదును అభిషేకించాడు దేవుడు. ఒక గొర్రెలు కాచుకునేవాడు, తండ్రి కూడా తనని తిరస్కరించాడు, అన్నదమ్ములు కూడా తనని తిరస్కరించారు, కానీ దేవుడు తనని చూశాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని యొక్క కీర్తనలు పాడుతూ దేవుని స్తుతిస్తూ దేవుని ఘనపరుస్తూ ఉన్నాడు. అలాంటి గొర్రెలు కాచుకొని దావీదును దేవుడు ఏం చేశాడండి? అభిషేకించాడు. అభిషేకించిన వెంటనే దేవుడు రాజుగా కూర్చోబెట్టలేదండి. 13 సంవత్సరాల తర్వాత ఆ సింహాసనం మీద దేవుడు కూర్చుండబెట్టాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడుతూ కీర్తనల గ్రంథంలో చాలా వరకు దావీదు గారు రాసిన కీర్తనలే ఉన్నాయి. ఎంతో హృదయపూర్వకంగా స్తుతిస్తూ వచ్చాడు. నా హృదయమా ఆయన సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన మేలులను నీవు మరవద్దు అని ప్రతిరోజు దేవుని ఎదుట దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ వచ్చాడు. తన ఇంటిలోనే తనకి తిరస్కారం ఉంది, కానీ దేవుడు తనని ఎన్నుకున్నాడు. తన తండ్రి, తన అన్నదమ్ములు కూడా తిరస్కరించారు, దేవుడు చూశాడు. ఒకవేళ నువ్వు తిరస్కారం పాలవుతున్నావా? మనుషులు నిన్ను దూషిస్తున్నారా? మనుషులు నిన్ను అవమానిస్తున్నారా? బాధపడొద్దు. ఖచ్చితంగా దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఎప్పుడంటే పరిపూర్ణంగా మనము దేవుని వైపు చూసినప్పుడు. ఎలాంటి సమస్యలున్నా సరే నీవు దేవుని వైపు చూడు, ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఏ సమస్య అయినా సరే, ఎలాంటి పరిస్థితి అయినా సరే నీవు భయపడొద్దు, దిగులు చెందవద్దు. ఒకటే ఒక్క నమ్మకం పెట్టుకో, నా పట్ల దేవుడు ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మన అందరి పట్ల ఒక ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టి నిజంగా మనల్ని దేవుడు సజీవ లెక్కలో ఉంచాడండి. 2021-22లో భయంకరమైన కరోనా వచ్చింది. ఎంతమంది మన కళ్ళ ముందు చనిపోయారండి. ఎంతమంది టీవీ పెట్టాలంటే భయం వేసేది. ఎందుకు దేవుడు మనల్ని తన యొక్క రెక్కల చాటున భద్రపరుచుకొని మనల్ని క్షేమంగా ఉంచాడంటే మనందరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఖచ్చితంగా దేవుడు మనల్ని నిలబెడతాడు. దేవుడిని అడగండి, ప్రభువా నీ కొరకు నన్ను ఏం చేయమంటావు అనని ప్రభువుని అడగండి. దేవుడు మనకి ఎన్నో మేలులు చేస్తున్నాడు. మీరు అనొచ్చు, ఏం చేశాడమ్మా దేవుడు నాకు అని. అసలు నువ్వు ఈరోజు ఇక్కడ నిలబడ్డావు అంటే దేవుని కృప. ఆయన కృప లేనిదే మనము బ్రతకలేమండి. ఎంత అంటే మన కళ్ళ ముందే తిరుగుతూ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నేను హాస్పిటల్లో చూశాను. మరి అతనికి సీరియస్గా ఉందేమో, చాలామంది బంధువులు వచ్చేసి అక్కడ అంతా ఏడుస్తూ ఉన్నారు. అది చూసినప్పుడు నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది. ప్రభువా క్షేమంగా ఉన్నావంటే నీ కృపేనయ్యా.
హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుందండి దేవుడు మనల్ని ఎంత భద్రతలో ఉంచుతున్నాడో, ఎంత కాపుదల దేవుడు మన పట్ల ఉంచుతున్నాడో. హాస్పిటల్కి వెళ్తే అర్థమవుతుంది. ఎంతమంది అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఏడుస్తూ, హాస్పిటల్ ఖాళీ లేదండి, పొద్దునుంచి సాయంత్రం వరకు వస్తూనే ఉన్నారు. హార్ట్ ప్రాబ్లం అని ఏదో ఒక ప్రాబ్లం. క్షేమంగా, నెమ్మదిగా, భద్రతగా దేవుడు మనల్ని ఉంచాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని వైపు చూడాలి. మనుషులు మనల్ని తిరస్కరించినా కానీ మనుషుల వైపు మనం చూడొద్దు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుషుల నమ్ముట కంటే యెహోవాను నమ్ముట మేలు, రాజుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుణ్ణి ఆశ్రయించండి. దేవుడు ఎటు నుంచైనా సరే మనకి సహాయాన్ని దయచేస్తాడు. మనల్ని ప్రేమించే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు. ఎలాంటి సమస్యలైనా మనల్ని కాపాడగలిగిన దేవుడు మన పక్షాన ఉండగా మనము దేనికి కూడా భయపడొద్దు. మనుషుల మాటలకు అస్సలు మనము బాధపడొద్దు. ఖచ్చితంగా వారి ముందే మనల్ని ఒక ఉన్నతమైన స్థానములో దేవుడు నిలబెడతాడు. ఈ కొద్ది మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.